నమస్తే తాత. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు చలమయ్య. ఎక్కడ తాత? కుంట్లూరు. సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు కూనూరు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితున్నాయిగా. చాలా మంది ఓటేస్తలేరు, చాలా మందికి తెలుస్తలేదు ఎట్లాంటి నాయకుని ఎంచుకోవాలి అని. మంచి నాయకుని ఎన్నుకోవాలి, మంచిగా ఎన్నుకొని వాటితోని మంచిగా పని చేయించుకోవాలి. అంటే ఏమేం లక్షణాలు ఉండాలి? మంచి లక్షణాలు అంటే మనిషి దగ్గర పోయి చూస్తామా, లక్షణాల ప్రకారం మంచి ఓటేస్తే గెలిచి మంచిగా చేసే మన ఇంటి ఏది మనకి ఏదైనా పని పడితే చెయ్యాలి. ఇప్పుడు చాలా మంది ఎట్లా ఆలోచిస్తారు అంటే ఈడు 10,000 ఇస్తే ఇంకోటి వేస్తాము, 20,000 ఇస్తే ఇంకోటి వేస్తాము అంటుర్రు కానీ అటువంటి వానికి వేయొద్దు, మంచోని చూసి ఓటు వేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నోళ్ళు ఊర్లకు పోయి ప్రచారాలు చేస్తారు, నామినేషన్లు వేస్తారు. మరి హైదరాబాద్ లో ఉన్నోడు ఊర్లా గెలిస్తే ఎట్లా? హైదరాబాద్ ఉన్నోడు ఊళ్ళో గెలిస్తే మంచిగా చేసేటోడు అయితేనే ఓటు వేపియాలి, వానికి ఓటేసి గెలిపియాలి. అది ఇప్పుడు ఊర్లో సమస్యలు వస్తాయి. హైదరాబాద్ లో ఉన్నాయినా హైదరాబాద్ ఉంటేనే సమస్య తీరవలేరు, ఊర్లో అది తీరవలేరు సమస్య. దానికి పరిష్కారం చెప్తారా మరి? దాని పరిష్కారం ఏముందమ్మా, ఇదే పరిష్కారం. మనం ఏది చేసినా కానీ మంచి ఓడిని ఎన్నుకొని మనం ఓటేయాలి. మన శుభ్రంగా ఓటు, మన దివ్యమైన ఓటు వేయాలి. పొద్దునొచ్చి 5,000 ఇచ్చినోడికి ఒక మాట చెప్తారు, ఓ మాట చెప్తుండ్రు, ఒక మాట చెప్తుండ్రు. పైసల మీద నడుస్తుంది. ఆ పైసల మీద నడిచేది మానేసుకోవాలి, మంచిగా ఓటేసుకోవాలి, గెలిపించుకోవాలి, మంచి ఆయన్ని చూసి ఎన్నుకోవాలి. అంతేనా? మంచి మనిషిని చూసుకొని ఎన్నుకోవాలి. ఇప్పుడు మస్తు మందికి ఎట్లుందంటే కుల మత భేదాలు చూపిస్తారు. అంటే మా కులమోనికి అయితే మేము వేసుకుంటాము, ఈ కులమోనికి అయితే మేము ఇట్లా వేసుకుంటాము చూపిస్తారు. ఈ కుల మతాలు మానేయాలి. కుల మతాలు మానేసి మంచి తొవ్వ, కుల మతాలు పెట్టకుండా మంచి తొవ్వనే నడవాలి. ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు అంటే ప్రచారం చేసేటప్పుడు, నామినేషన్ వేసేటప్పుడు నేను అది చేసా ఇది చేసా చెప్తారు, గెలిచినాక ఏం చెయ్యరు, ఏమీ చెయ్యరు. అది దాని అది మంచిగా చెయ్యాలని మంచిగా ఎన్నుకుంటే ఆ పరిష్కారం చేస్తాడా చెయ్యడని మనిషి దగ్గర ఉంది, కానీ బయట దగ్గర లేదు. వేసే నామినేషన్ వేసిన ఆయన దగ్గరనే ఉంటది అంత కథ. ఇంత పైస ఇచ్చి నేను ఇది చేస్తా అంటే ఆయన నమ్ముతున్నాం, పని చేస్తలేదు. గది ఏదైనా ఇప్పుడు ఏ లోకానికైనా మనం శుభ్రంగా నడిస్తేనే లోకం, అంతేనా? పద్ధతి అంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్తున్నా. మంచి వాళ్ళని ఎన్నుకోవాలి చెప్తున్నా.